హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే షార్ట్స్ వీడియోస్ అనేది ఎట్లా ప్రాపర్గా అప్లోడ్ చేస్తే మనకు వైరల్ అవుతుంది అన్నది ఈ వీడియోలో ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి క్లియర్గా చూపిస్తాను. సో చాలా మంది మంచిగా షార్ట్స్ వీడియోస్ అనేది చేస్తున్నారు, మంచి కంటెంట్ అని చేస్తున్నారు. బట్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ టైంలో అప్లోడ్ చేయాలి, అన్లిస్ట్లో పెట్టిన తర్వాత మనం ఎన్ని మినిట్స్ తర్వాత మనం పబ్లిష్ చేయాలి ఏంటనేది కూడా తెలియదు. సో ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేస్తే మన షార్ట్స్ అనేది వైరల్ అవుతుంది ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 2026. సో మీరు కూడా అప్డేట్ కావాలన్నమాట. మనం కొత్త విధాలుగా అప్లోడ్ చేస్తేనే మన షార్ట్స్ అనేది వైరల్ అవుతుంది. అండ్ చాలా ఎక్కువ మంది క్రియేటర్స్ అయ్యారు. మనం ఎలాంటి మంచి కంటెంట్ చేసినా సరే వ్యూస్ అనేది రాకపోవడానికి మెయిన్ రీజన్ అనేది మనం అప్లోడ్ చేసే ప్రాసెస్లో మిస్టేక్స్ అనేది చేస్తుంటాం అనమాట. సో ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపిస్తాను. అదే ప్రాసెస్లో మీరు ప్రతి షార్ట్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోండి. దెన్ ప్రాపర్గా ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటనేది చూపించి దాని తర్వాత ఏ టైంలో పోస్ట్ చేయాలన్నది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, నేనైతే యూట్యూబ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. జస్ట్ ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి. చాలా మంది ఇట్లానే అప్లోడ్ చేస్తారు, బట్ ఆ విధంగా కాదనమాట. కొన్ని మెథడ్స్ చెప్తాను, ఆ ప్రాసెస్లో అప్లోడ్ చేస్తే డెఫినెట్గా మీ షార్ట్స్ అనేది రాకెట్లా దూసుకెళ్తుంది, వైరల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక షార్ట్ వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ షార్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే ఈ ప్రాసెస్లో ఉంటుంది. చాలామంది ఏంటంటే సౌండ్స్ అనేది యాడ్ చేస్తారు, అంటే సాంగ్ అనేది అనమాట బ్యాక్గ్రౌండ్లోని. సో ఆ మిస్టేక్స్ మీరు చేశారనుకోండి, మీకు ఎప్పటికి కూడా వైరల్ అవ్వదు మీ వీడియోస్ అనేది. ఎందుకు వైరల్ అవ్వదు అంటే ఆ సాంగ్ అనేది ఒకటి, మీరు చేసే కంటెంట్ ఒకటి. అదే సాంగ్ చేసే క్రియేటర్కి మీ వీడియోని సజెస్ట్ చేసింది అనుకోండి, అంటే ఆ సాంగ్ అనేది వైరల్ అవుతున్నప్పుడు మీరు చేసే కంటెంట్ ఒకటి, మీరు ఆ సాంగ్ ఒకటి. సో అట్లా అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎట్లా అంటే యూట్యూబ్ ఆల్గోరిథంకి అర్థం కాదనమాట, కన్ఫ్యూజ్ అవుతుంది. అండ్ వచ్చిన వ్యూవర్ కూడా మేము చూసే కంటెంట్ ఒకటి, అది ఎంటర్టైన్మెంట్ సాంగ్ అనుకుని ఇట్లా స్కిప్ చేస్తారు. సో స్కిప్ చేసేస్తే మీ వీడియో అనేది ఎక్కువ మందికి సజెస్ట్ చేయదు, మీ వీడియో కూడా వైరల్ అవ్వదు, మీకు వ్యూస్ కూడా రావన్నమాట. సో ఈ మెథడ్ ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేస్తున్నా, ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది. ఇది మీకు అందరికీ తెలిసిందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, థంబ్నెయిల్ అనేది మీరు ఎడిటింగ్లోనే ముందుగానే సెట్ చేసుకోవాలి. లేదంటే టెక్స్ట్ అనేది పెట్టుకోవడానికి కూడా ఆప్షనల్ ఉంది, అది మీ చాయిస్. బట్ ఇక్కడ పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన థంబ్నెయిల్ అనేది మీరు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇక్కడ చూడండి, ఈ థంబ్నెయిల్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఓకే పర్ఫెక్ట్, ఇది సెలెక్ట్ చేసుకున్న, రైట్ టిక్ పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా థంబ్నెయిల్ అనేది యాడ్ అయింది. బట్ షార్ట్స్ వీడియోస్కి టైటిల్ ఎట్లా ఇవ్వాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఎప్పుడైనా సరే షార్ట్స్ వీడియోస్ అనేది మన సజెస్ట్ టైటిల్ ఎట్లా ఉంటుందంటే, లాంగ్ వీడియోస్ లాగా పెద్దగా చూపించదు, షార్ట్గా ఉంటుంది. కనుక జస్ట్ ఒక వన్ వర్డ్లో ఉండేటట్టు టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, బ్రో మీరు చేసే ఇన్ఫర్మేషన్ చాలా పెద్దది కదా, కాస్త లాంగ్ అంటే షార్ట్ టైటిల్ అనేది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని. సింపుల్ మెథడ్, ఏదైతే మెయిన్ పాయింట్ చెప్తున్నారో దాన్నే ఒక షార్ట్ టైటిల్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ అనేసి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలి కదా. సో మెయిన్ మెథడ్ ఏంటంటే, హ్యాష్ ట్యాగ్స్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్స్ అన్న హ్యాష్ ట్యాగ్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మీరు షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నారు కనుక మీ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేయాలంటే ఈ షార్ట్ అన్న హ్యాష్ ట్యాగ్స్ అనేది తప్పనిసరిగా యూజ్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్స్ పెట్టేసి ఇక్కడ చూడండి షార్ట్స్ అనేసి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. నేనైతే ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకో. దీని తర్వాత మీరే వీడియో చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఉన్న హ్యాష్ ట్యాగ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా కాపీ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక మెథడ్ చెప్తాను. విజిబిలిటీ అనేది చాలామంది ఏంటంటే పబ్లిక్లో పెట్టేస్తారు, బట్ అట్లా పెట్టకూడదు అనమాట. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసిన తర్వాత మినిమం ఎన్ని మినిట్స్ తర్వాత పబ్లిష్ చేయాలి అనేది ఈ వీడియో ఎండ్లో మీకు చెప్తా. సో ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లిస్ట్లో పెట్టుకోండి. ఎందుకు రీజన్ అనేది కూడా చెప్తానమాట, ఎందుకు అన్లిస్ట్లో పెట్టుకోవాలి, ఎందుకు అన్లిస్ట్లో పెట్టుకోవాలన్నది కూడా వీడియో చివరిలో మీకు తెలుస్తుంది. సో బ్యాక్ వచ్చండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి, ఆడియన్స్ అనేది మీ వీడియో కిడ్స్ కోసం చేస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఇట్స్ మ్యాడ్ ఫర్ కిడ్స్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము పెద్దవాళ్ళ కోసం మన వీడియోస్ అనేవి చేస్తున్నాం అనుకుంటే నో ఇట్స్ నాట్ మ్యాడ్ ఫర్ కిడ్స్ పై సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బట్ మోర్ దెన్ నేను సజెస్ట్ చేసేది నో అన్నదిన్నే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సో మోర్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే టైటిల్లో పెట్టారో అదే కాపీ చేసుకున్నారు కదా, దాన్ని ఇట్లా పేస్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి లొకేషన్ అనేది ఉంది, అది ర్యాండమ్గా ఉంటుంది కనుక దాన్ని మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని యూజ్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం అనమాట. దెన్ రిలేటెడ్ వీడియో, మీ షార్ట్ వీడియో ఏదైతే ఉందో ఆ షార్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లేదా లాంగ్ వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ షార్ట్స్ అనేది వైరల్ అవుతున్నప్పుడు మీ లాంగ్ వీడియోస్ కూడా ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. దెన్ దాని తర్వాత యాడ్ ప్లేలిస్ట్. సో ప్లేలిస్ట్ ఏదైతే ఉందనుకోండి మీ దగ్గర, ఆ ప్లేలిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవద్దు, మీ చాయిస్. బట్ ఫైనల్గా ఇక్కడ చూడండి మోనిటైజేషన్ అనేది దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ
పెయిడ్ ప్రమోషన్లో ఈ వీడియోస్ చేస్తున్నారా లేదనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను నో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా, బ్యాక్ వచ్చేయండి. సో ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత కమ్యూనిటీ దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సబ్స్క్రైబర్స్ రావాలంటే ఈ ఆప్షన్ అనేది ఆన్ చేసుకోవాలి. అది మన సెకండ్ ఛానల్ ఉంటుంది, కావాలంటే అది ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఒక మిస్టేక్ అనేది చేస్తుంటారు. ఏంటంటే ఈ చూడండి షార్ట్స్ రిమిక్స్ అన్నది ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది చాలా మందికి తెలియదు. మీ షార్ట్ వీడియో అనేది వైరల్ అవ్వాలి, దెన్ మీకు ఎక్కువ వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగా అబ్జర్వ్ చేసుకుని ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీని గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిపై క్లిక్ క్లిక్ చేసిన తర్వాత అలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ అని ఉంది. దీని గురించి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీ వీడియో అనేది ఎవరైనా సరే రిమిక్స్ చేయాలనుకోండి, అది మీరు యూజ్ చేయడానికి యాక్సెస్ ఇస్తున్నారా అన్నది ఇక్కడ అడుగుతుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియో యాక్సెస్ ఇచ్చారనుకోండి, మీకు రీచ్ అనేది డౌన్ అయిపోతుంది. అదే ఓన్లీ ఫర్ ఆడియో ఇచ్చారనుకోండి, మీ ఆడియో అనేది ఎవరైనా యూజ్ చేస్తే మీకు డైరెక్ట్ మెయిల్ వస్తుంది. సో ఈ విధంగా ఇది వర్క్ అవుతుంది అనమాట. నేను మోర్ దెన్ సజెస్ట్ చేసేది అలో ఓన్లీ ఆడియో రిమిక్స్ అని ఉంది కదా, దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్ వచ్చండి. సో ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ కంటెంట్స్. సో మీరు ఏతో వీడియోస్ చేస్తున్నట్టయితే దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఎస్ అనే దీనిపై సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియో అనేది ఏతో జనరేట్ చేసుకున్నా. మీరు ఏతో కాదు మీ ఓన్ వీడియోస్ అనేది ఇట్లా ఫేస్ చూపించి ఇస్తున్నా లేదా వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లయితే నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం ఇట్లా నేను సెలెక్ట్ చేసుకున్నా. సో దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అప్లోడ్ షార్ట్ అని ఉంది కదా, దానిపై ఇట్లా అప్లోడ్ చేసేయండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓవరాల్గా మీ షార్ట్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసే ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. దెన్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఏ ప్రాసెస్ చేయాలి అండ్ ఏ టైంలో మనం పబ్లిష్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాపర్గా మనం షార్ట్స్ వీడియోస్ అనేది ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాపర్గా చూసాము. దాని తర్వాత మీరు బయట స్టూడియోకి వెళ్ళి సింపుల్గా మీ ట్యాగ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అదంతా మీకు అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా నేను చూపించాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఏ టైంలో పబ్లిష్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మీ షార్ట్స్ వీడియోస్ అనేది అన్లిస్ట్లో పెట్టిన తర్వాత అట్లీస్ట్ మినిమం 30 minutes ఆర్ 45 minutes అనేది వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ టైం పీరియడ్లో మీరు అన్లిస్ట్లో పెట్టిన షార్ట్ వీడియో అనేది యూట్యూబ్ అనేది ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసుకుంటుంది. దానివల్ల ఏంటంటే ఆప్టిమైజ్ చేసుకుంటే ఈ వీడియో అనేది ఏ కంటెంట్కి సంబంధించింది, ఎటువంటి క్రియేటర్స్కి ఈ వీడియో అనేది సజెస్ట్ చేయాలి అనుకొని క్లియర్గా ఆప్టిమైజ్ చేసుకొని ప్రాపర్గా దాన్ని ప్రాపర్గా పట్టుకుంటుందన్నమాట. దెన్ 30 minutes ఆర్ 45 minutes తర్వాత మీరు అప్లోడ్ చేశారంటే పబ్లిష్ చేశారనుకోండి, వెంటనే అదే మీరు ఏ కంటెంట్ పైన చేస్తున్నారో అదే కంటెంట్ ఉన్న క్రియేటర్కి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. దెన్ మీ వీడియో కానీ అండ్ మీ వీడియోలోని థంబ్నెయిల్ కానీ బాగుంటే వెంటనే క్లిక్ చేసి చూస్తారు. సో మీ వీడియోలోని థంబ్నెయిల్ కానీ బాగా యాడ్ చేసుకున్నారనుకోండి, ఆ థంబ్నెయిల్ చూసి క్లిక్ చేశారనుకోండి, వీడియోలోని ఎండ్ వరకు స్పెండ్ చేస్తే ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మంది క్రియేటర్స్కి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ మీరు చేసే ప్రాసెస్ ఏదైనా ఉందంటే మీ వీడియోలోని స్టెబిలిటీగా ఎండ్ వరకు స్పెండ్ చేసేలా ఉండగలగాలి. అట్లా అయితే మీ వీడియో అనేది వైరల్ అవుతుంది. సో ఇదే అనమాట, షార్ట్స్ వీడియోస్ అనేది ఇట్లా వైరల్ చేసుకోవాలి. దెన్ ఇంకో మెథడ్ కూడా నేను చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. సో షార్ట్స్ అనేది వైరల్ కావాలంటే ఎస్పెషల్లీ ఇంట్రో అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హుక్ పాయింట్ అనేది స్టార్టింగ్లో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇట్లా చెప్పకూడదు అనమాట. ఎందుకంటే ఇది 2026, సో చాలా అప్డేట్ అయిందనమాట. అప్పట్లో ఈ హై ఫ్రెండ్స్ అనే ఇంట్రో అనేది బాగుండేది. బట్ ఇప్పుడు క్రియేటర్స్ ఎక్కువ మంది వచ్చారు కనుక ఎంత తొందరగా మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తే అంత ఎక్కువ వైరల్ అనేది వస్తుంది. అంటే మీ వీడియోలోని ఎండ్ వర్క్ స్పెండ్ చేస్తారు. వచ్చిన వ్యూవర్కి ఆ ఇన్ఫర్మేషన్ ముందుగానే కాస్త హుక్ పాయింట్లా తెలిసిందనుకోండి, ఇది నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనుకుని వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. ఎండ్ వరకు స్పెండ్ చేస్తే మీకు రిటర్న్స్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఎక్కువ మంది క్రియేటర్స్కి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. సో ఈ విధంగా షార్ట్స్ అనేది వైరల్ చేసుకోవాలంటే ఇట్లా అప్లోడ్ చేసుకుని ఈ మెథడ్ అనేది ఫాలో అయితే డెఫినెట్గా మీ షార్ట్స్ వీడియోస్ అనేది వైరల్ అవుతుంది అనమాట. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కమెంట్ అనేది పిక్ చేసి ఒక డెడికేట్ వీడియో లేదా మీ కమెంట్లోనే ఆన్సర్ చేస్తాను అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.